హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఏపీలో 2 రోజుల నుంచి ఒక అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ అంశం ఏంటి అంటే, ఏదైతే రీసెంట్గా కేకే అనే వ్యక్తి, మనందరికీ తెలుసు 2024 ఎన్నికల్లో ఆయన చాలా ఖచ్చితత్వంతో చెప్పడమే జరిగింది. ఆయన కూటమి ప్రభుత్వం 1 year కంప్లీట్ అయిన సందర్భంగా ఒక సర్వే చేసి, ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది, 19 మంది ఎమ్మెల్యేల మీద 30% వ్యతిరేకత స్టార్ట్ అయింది అన్నట్లుగా ఒక విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని వైసీపీ పార్టీ వాళ్ళు తమ సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్నమాట. అయితే ఈ సందర్భంగా వైసీపీ పార్టీలోని కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తలు ఒక విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆ విషయం ఏంటి అంటే, కేకే అనే వ్యక్తి ఏదైతే టీడీపీ అనుకూల వ్యక్తి. ఎందుకు వాళ్ళు ఈ మాట చెప్తున్నారంటే, ఏదైతే 2024 ఎన్నికల్లో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా కరెక్ట్గా ఏదైతే వైసీపీ పార్టీ ఓడిపోతుంది, కూటమి దాదాపు 160 సీట్లకు పైగా గెలుస్తుందని చెప్పేసి ఆయనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా కరెక్ట్గా చెప్పింది. కాబట్టి ఆయన ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని చెప్పినా కానీ, ఏదైతే ఎన్నికల ముందు వరకు అంటే ఇప్పుడు ఏదైతే వ్యతిరేకత ఉందని చెప్తాడో, కానీ 1 year 2 years తర్వాత ఏమవుతుందంటే కూటమి మీద వ్యతిరేకత తగ్గిపోయింది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా ఎన్నికల ముందు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆయన సర్వేని చూసి ఏదైతే వైసీపీ కార్యకర్తలు అంత ఆనందించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. అలాగే ప్రజలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నారు. ఇలాంటి వ్యక్తులు, టీడీపీ అనుకూల వ్యక్తులు ఖచ్చితంగా ఎన్నికలకు ముందు వచ్చేసరికి వాళ్ళకి అనుకూలంగా సర్వేలు ఇస్తారు. కాబట్టి ఈ సర్వేలను మీరు అంతగా నమ్మాల్సిన అవసరం లేదు. చాలా ఎలక్ట్గా ఉండండి, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అన్నట్లుగా వైసీపీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం ఈ యొక్క విషయాన్ని అయితే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారనమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో మరి ఆయన ఎవరికి అనుకూలంగా తీర్పులు ఇస్తాడనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.